5 ఏళ్ళు మనం బొర్లిచ్చిండ్రు. మళ్ళీ అలా అవకాశం కోసం మనం దొంగతనం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు జాగ్రత్త, దొంగల గురించి జాగ్రత్త అంటున్నాను. నమస్కారం. మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం జగిత్యాల రాజకీయాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. అక్కడ అధికారంలో ఉన్న పార్టీ పరిస్థితి ఆ కాస్త చిత్రంగా ఉంది. వాళ్ళు ప్రతిపక్షాలతో పోరాడటం కన్నా సొంత పార్టీలోనే కుస్తీ పడుతున్నట్టు కనిపిస్తోంది. అవును, మన దగ్గరున్న కథనం ప్రకారం ఇదొక చిన్నపాటి రాజకీయ భూకంపం లాంటిది. దీనికి అంతటికీ వేదిక త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు. నిజమే. ఈ మొత్తం కథలో మనకు ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తున్నారు. అవునండి. ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇక మూడో వ్యక్తి, వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చినట్లు చెప్పబడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట్. కాని విచిత్రమేంటంటే ఆయన రాకతో గొడవ సద్దుమనగాల్సింది పోయి మరింత పెద్దదైంది. సరిగ్గా అక్కడే అసలు కథంతా ఉంది. కాబట్టి ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిద్దాం. అసలు ఈ విభేదాల వెనుకున్న ఆ భావోద్వేగపూరిత కారణాలు ఏంటి? అవును, అలాగే ఒక సయోధ్య సమావేశం వివాదాన్ని ఎలా మరింత పెంచింది? అంతిమంగా ఈ అంతర్గత పోరు రాబోయే ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? పదండి ఈ విషయం లోతుల్లోకి వెళ్దాం. సరే, మనం మొదటగా ఆ మీటింగ్ దగ్గరికే వద్దాం. సమస్యకు కేంద్ర బిందువు అదే అనిపిస్తోంది. ఖచ్చితంగా. బల్మూరి వెంకట్ జగిత్యాలకు వచ్చాడు. ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదర్చడానికని పార్టీ వర్గాలంటున్నాయి. హ్మ్, కాని ఆయన సమావేశం ఏర్పాటు చేసిందెక్కడా? నేరుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కార్యాలయంలో. అక్కడే మొదటి సమస్య మొదలైంది. అవునా? చూడండి, రాజకీయాల్లో వేదిక ఎంపికే సగం సందేశాన్ని పంపిస్తుంది. మీరు నిజంగా సయోధ్య చేయాలనుకుంటే ఒక న్యూట్రల్ ప్లేస్లో పెట్టాలి. సరిగ్గా ఇద్దరికీ సంబంధం లేని ఒక తటస్థ ప్రదేశంలో, పార్టీ ఆఫీస్లోనో వేరే ఎక్కడైనా పెడితే అది వేరేలా ఉంటుంది. అవును. కానీ మీరు ఒక వర్గానికి చెందిన నాయకుడి కార్యాలయంలోనే మీటింగ్ పెడితే మీరు ఎవరి పక్షానున్నారో పరోక్షంగా చెప్పినట్లే. ఇది మొదటి అడుగులోనే జీవన్ రెడ్డి వర్గానికి ఒక అవమానకరమైన సంకేతాన్ని పంపింది. అంటే సమస్య మొదలవక ముందే దానికి బీజం పడిందనమాట. అంతే. ఇక ఆ సమావేశంలో బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలు అవి అగ్నికి ఆజ్యం పోశాయని చెప్పొచ్చు. ఏమన్నారు ఆయన? ఆయనేమన్నారంటే, పార్టీ లైన్ దాటితే ఎంతటి సీనియర్ అయినా ఉపేక్షించం. ఓ, పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితో పార్టీ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రికార్డ్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరైనా ఆ నిర్ణయానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న అని చెప్పి భావించి ఎవరన్నా అది చేస్తే, ఎంత సీనియర్ అన్నా సీనియర్ అంటే ఇంకా దానికి ఓర్పు ఎక్కువ ఉండాలి, సహనం ఎక్కువ ఉండాలి. పని చేయకూడదు అనేది నా ఉద్దేశం. అంతేకాదు, పార్టీయే సుప్రీం, ఒకరిద్దరు వ్యక్తులు మేమే పార్టీ అని ఫీల్ అయితే కుదరదు లాంటి చాలా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మాటలు వినడానికి పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడినట్లే ఉన్నాయి. కానీ ఇక్కడ సందర్భం చాలా ముఖ్యం. అంటే ఎవరి ఆఫీస్లో కూర్చుని ఎవరిని ఉద్దేశించి ఈ మాటలంటున్నారనే దానిపైనే వివాదమంతా ఆధారపడింది. కరెక్ట్. మన సోర్స్ మెటీరియల్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలన్నీ తమ నాయకుడు జీవన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నవేనని ఆయన వర్గం చాలా బలంగా నమ్ముతోంది. సయోధ్య కోసం వచ్చిన వ్యక్తి హెచ్చరికలు జారీ చేయడమా? అదే వాళ్ల బాధ. ఒక మధ్యవర్తిలా కాకుండా ఒక న్యాయ నిర్ణేతలా తీర్పులివ్వడంతో వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఈ వ్యాఖ్యలు పైకి చూస్తే సాధారణ రాజకీయ హెచ్చరికల్లాగే ఉన్నాయి కదా. మరి జీవన్ రెడ్డి వర్గం ఎందుకు ఇంత తీవ్రంగా, ఇంత ఎమోషనల్గా స్పందించింది? ఇది కేవలం మాటల సమస్య కాదండి. దాని వెనుక చాలా ఉంది. అంటే ఇక్కడ దశాబ్దాల విధేయత, గౌరవం, ఆత్మగౌరవం ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. జీవన్ రెడ్డి వర్గం దృష్టికోణంలోంచి చూస్తే, చెప్పండి. తమ నాయకుడు పార్టీ కష్టకాలంలో జెండా మోశారు. అధికారం లేనప్పుడు కూడా కార్యకర్తలను కాపాడుకున్నారు. అలాంటి ఒక సీనియర్ నాయకుణ్ణి అవును, నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన ఒక నాయకుడి ఆఫీసులో కూర్చోబెట్టి పరోక్షంగా హెచ్చరించడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కేవలం రాజకీయ దాడి కాదు, తమ నాయకుడి గౌరవంపై జరిగిన దాడిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే స్పందన అంత తీవ్రంగా ఉంది. సరిగ్గా.
ఇక్కడే కథనంలో హైలైట్ చేసిన మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. ఏంటది? ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. అవును. ఆయనే స్వయంగా తాను ఇంకా కాంగ్రెస్ కండువ కప్పుకోలేదని, సభ్యత్వం కూడా తీసుకోలేదని చెబుతున్నారు. ఓ అలాగా. అలాంటి వ్యక్తి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి ఏళ్ల తరబడి సేవ చేస్తున్న ఒక సీనియర్ నాయకుణ్ణి ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేయడం ఇది ఎంతవరకు సమంజసమనేది వాళ్ల ప్రశ్న. ఇది అచ్చం ఒక కుటుంబంలో పెద్దవాళ్లకి కొత్తగా వచ్చిన వాళ్లకి మధ్య గొడవలాంటిది. నిజమే. సంవత్సరాలుగా పార్టీ కోసం మేం కష్టపడితే గుర్తింపు లేదు, కాని నిన్న వచ్చిన వారికి ఇంత ప్రాధాన్యత అనే ఒక అభద్రతా భావం, ఒక రకమైన ఆవేదన కార్యకర్తలలో మొదలవుతుంది. ఈ భావనే పార్టీలో వర్గాలకు దారితీస్తోంది. ఖచ్చితంగా. విధేయతకు విలువ లేదనే సందేశం వెళ్తే అది పార్టీ పునాదుల్ని కదిలిస్తోంది. అయితే ఆ రిపోర్ట్లో అడిగినట్టుగా బల్మూరి వెంకట్ పర్యటన అసలు ఉద్దేశ్యం సయోధ్య కుదిర్చడమా, లేక ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయడమా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇది సయోధ్య కంటే విభజనకే ఎక్కువ దారితీసినట్లు కనిపిస్తోంది. మధ్యవర్తిత్వం అంటే రెండు వైపులా గాయాలకు మందు పూయడం లాంటిది. ఇద్దరి వాదనలు విని ఒక మధ్యమార్గం కనుగొనాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడ ఒకరి గాయాన్ని పట్టించుకోకుండా ఇంకొకరి చేతికి అస్త్రమిచ్చినట్లయింది. సయోధ్య అనే ముసుగులో ఒక వర్గంపై ఆధిపత్యం చూపిస్తున్నారని జీవన్ రెడ్డి వర్గం భావిస్తున్నట్లు మన సోర్స్ మెటీరియల్ సూచిస్తోంది. అందువల్లే అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. అంతే. కాని పార్టీ క్రమశిక్షణ కూడా ముఖ్యమే కదా. అధిష్టానం పంపిన దూతగా వెంకట్ కాస్త కఠినంగా మాట్లాడడంలో తప్పులేదేమో అని కూడా వాదించవచ్చు కదా. మీరన్నది నిజమే. క్రమశిక్షణ అత్యవసరం. ఏ పార్టీ అయినా నిలబడాలంటే డిసిప్లిన్ ఉండాలి. మరి కానీ దాన్ని అమలు చేసే పద్ధతి కూడా అంతే ముఖ్యం. మీరు శాంతిని స్థాపించటానికొచ్చి ఏకపక్షంగా హెచ్చరికలు జారీ చేస్తే అది శాంతికి బదులు యుద్ధానికి దారితీస్తుంది. ఇక్కడ అదే జరిగింది. అవును. సమయం, సందర్భం, ప్రదేశం ఈ మూడు కూడా బిడిచికొట్టాయి. ఫలితంగా చిన్నపాటి విభేదాలు ఇప్పుడు పెద్ద అగాధంగా మారిపోయాయి. మరి ఈ గొడవ తక్షణ ప్రభావం దేనిమీదుంటుంది? మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అవును. కథనం ప్రకారం కార్యకర్తలు, టికెట్లు ఆశించే నాయకులు అందరూ తీవ్ర గందరగోళంలో ఉన్నారట. ఉంటారు. వాళ్ల పరిస్థితి ఇప్పుడు అడకత్తర్లో పోకచెక్కలా మారింది. ముఖ్యంగా బీ ఫార్ముల పంపిణీ విషయంలో ఏం జరుగుతుందోనని టెన్షన్తో ఉన్నారంటున్నారు. అవును. ఇప్పుడు అసలు సిసలు పరీక్ష అక్కడే ఉంది. బీ ఫార్మ్ అంటే ఒక పార్టీ తరఫున పోటీ చేయడానికిచ్చే అధికారిక అనుమతి. అది ఎవరి చేతికొస్తే వాళ్లే అభ్యర్థి. కరెక్ట్. ఇప్పుడు ఈ బీ ఫారంల పంపిణీ అనేది కేవలం టికెట్ల కేటాయింపు కాదు. జగిత్యాలలో పార్టీ ఎవరి కంట్రోల్లో ఉందో తేల్చే ఒక బలాబలాల పరీక్షగా మారింది. అంటే రెండు వర్గాలు పట్టుబడుతున్నాయన్నమాట. ఖచ్చితంగా. తమ నాయకుడు జీవన్ రెడ్డి సూచించిన వాళ్లకే బీఫారాలు ఇవ్వాలని ఆయన వర్గం గట్టిగా పట్టుబడుతోంది. మరోవైపు ఎమ్మెల్యేగా తనకే అధికారం ఉండాలని సంజయ్ కుమార్ వర్గం భావిస్తోంది. అయితే దీని సారాంశమేమిటి? ఈ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు కేవలం కౌన్సిలర్లను ఎన్నుకోవడానికి మాత్రమే కాకుండా ఈ రెండు వర్గాల మధ్య జరిగే ఒక మినీ యుద్ధానికి వేదిక కాబోతున్నాయా? నిస్సందేహంగా. ఇది ఇప్పుడొక ప్రెస్టేజ్ ఇష్యూ. ఇక్కడ గెలుపోటములు రాబోయే రోజుల్లో జగిత్యాల కాంగ్రెస్లో ఎవరి మాట చెల్లుతుందో డిసైడ్ చేస్తాయి. మరి అధిష్టానమేం చేస్తుంది? పార్టీ అధిష్టానం కూడా ఇప్పుడు కత్తిమీద సాము చేయాల్సిన పరిస్థితిలో ఉంది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ను కాదనలేదు. అదే సమయంలో గెలిచిన ఎమ్మెల్యేను వదులుకోలేదు. సరిగ్గా. వారి నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి ఉంది. నాకు ఆసక్తిగా ఉన్న విషయమేంటంటే ఈ రాజకీయ డ్రామా అంతా చూస్తున్న జగిత్యాల సామాన్య ఓటర్ ఏమనుకుంటున్నాడు? మంచి ప్రశ్న. వీళ్ల గొడవలు మనకెందుకులే అనుకుంటున్నాడా? లేక ఇది తమ పట్టణ భవిష్యత్తును ప్రభావితం చేస్తోందని ఆందోళన చెందుతున్నాడా? ఈ కథనంలో చెప్పిందాని ప్రకారం పట్టణ ప్రజలు ఈ వివాదాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. వాళ్ల మధ్య ఎలాంటి చర్చ జరుగుతోంది? వాళ్ల మధ్య చర్చ ఎలా ఉందంటే అధికారంలో ఉన్నవాళ్లే ఇలా ఒకరిమీద ఒకరు బహిరంగంగా పోరాడుకుంటే వీళ్లు మన సమస్యల్ని ఏం పరిష్కరిస్తారు అని. అవును. అది సహజంగా వచ్చే ప్రశ్నే. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటారు అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది పార్టీ ఐక్యత మీద, నాయకత్వ పటిమ మీద ప్రజల్లో తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తోంది. ఓటర్లెప్పుడూ స్థిరమైన నాయకత్వాన్నే కోరుకుంటారు. అంతేకదా. ఇలాంటి అంతర్గత కలహాలు వాళ్ల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ఇది ఎన్నికల ఫలితాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అంటే ఈ విశ్లేషణను ముగింపుకు తీసుకొస్తే
జగిత్యాలలో సయోధ్య కోసం చేసిన ఒక ప్రయత్నం, ఒక చిన్న సమావేశం, కొన్ని వ్యాఖ్యలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద రాజకీయ తుఫానును సృష్టించాయి. అవును. సీనియర్ నాయకుడి వర్గం అవమానంతో రగిలిపోతుంటే కొత్తగా వచ్చిన నాయకుడికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ గందరగోళం మధ్య మున్సిపల్ ఎన్నికల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నిజం. అయితే ఇది కేవలం జగిత్యాలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. మనం గమనిస్తే దాదాపు అన్ని రాజకీయ పార్టీలలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. నిజమే. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న పాత విదేహులకు, ఎన్నికల సమయంలో గెలుపు గుర్రంలా పార్టీలోకి వచ్చే కొత్త నాయకులకు మధ్య అధికార సమతుల్యం సాధించడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. కరెక్ట్. పార్టీ విస్తరణ కోసం కొత్తవాళ్లు కావాలి, కాని పార్టీని నిలబెట్టిన పాతవాళ్ల గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం. జగిత్యాల సంఘటన ఈ సున్నితమైన బ్యాలెన్స్ తప్పితే ఏం జరుగుతుందో చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. హ్మ్, ఒకవైపు దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన సీనియర్ల ఆత్మగౌరవం, మరోవైపు పార్టీ విస్తరణ కోసం కొత్తగా చేర్చుకున్న బలమైన నేతల అవసరం. ఈ రెండింటి మధ్య ఒక పార్టీ అధిష్టానం ఎలా సమన్వయం చేయగలదు? చాలా కష్టమైన ప్రశ్న. ఒకరిని బుజ్జగిస్తే ఇంకొకరికి అన్యాయం జరిగినట్లు అనిపించదా? ఇది రాజకీయ పార్టీలకు ఎప్పటికీ నిద్రపట్టనివ్వని ప్రశ్న. దీని గురించి ఆలోచించండి. జాగ్రత్త. ఎన్నటికైనా కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, ఖచ్చితంగా మన న్యాయం జరుగుద్ది. ఎవడైనా అడ్డం వచ్చినా కానీ ఏది ఇస్తుందో అధిగమించి ఇవాళ మన అభ్యర్థులు మనం ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పండి. ఇప్పుడు హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితో పార్టీ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నికాల్సిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరైనా ఆ నిర్ణయానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న అని చెప్పి భావించి ఎవరన్నా అది చేస్తే ఎంత సీనియర్ అన్నా సీనియర్ అంటే ఇంకా దానికి ఓర్పు ఎక్కువ ఉండాలి, సహనం ఎక్కువ ఉండాలి. పని చేయకూడదు అనేది నా ఉద్దేశం. పెద్ద మనిషిని కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను. ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడుగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే. స్వామి ఒకటే ఒక కోరిక కోరుతా ఉన్న, ఈ రాజకీయంలో వచ్చిన తర్వాత విస్తృతంగా సేవ చేసే అవకాశం ఇచ్చింది నాకు. ఈ అవకాశాన్ని ఇంకా 3 ఏళ్ళు టర్మ్ అంతా కూడా 8 రోజులు 10 రోజులు సద్వినియోగపరిచే విధంగా వారి దేవుని ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా రాజకీయాలకు రాకముందు ఇది మొక్కుకోపోదు, ఎప్పుడైనా కానీ సేవ చేసే శక్తి మొక్కు. రాజకీయాలకు వచ్చినాక తెలియకుండా ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే తెలిసి పెద్దగా చేయగాని